జ్యువెలర్స్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఒక్క సెల్ఫీ వీడియో అన్న పాసిబిలిటీ ఉంది. సరే, కాకినాడ కోటయ్య కాజాలని చెప్తున్నారు. వేగా జ్యువెలర్స్ ని కాకినాడలో ఉన్న #1 జ్యువెలరీగా మీరే అది చేయాలి. ఆల్ ది బెస్ట్ చెప్తున్నా వేగా జ్యువెలరీకి. ఇంకా నెక్స్ట్ వేగా జ్యువెలర్స్ మరి మాకు వాళ్ళకి మీలాగే మీతో ఉన్నట్టే వాళ్ళు జన్మ అనుబంధమో విడదలేని అనుబంధమో రుణానుబంధమో అది అలాగే నాకు అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా అన్ని రకాలుగా అంటే నాకు జన్మించిన తల్లిదండ్రులు అలాగే నేనమ్మే ముఖ్యంగా కోనసీమ అంటేనే ఇక్కడ ఉత్తర గోదావరి జిల్లా నమ్మకం, వాడు పెట్టే ఖర్చు మీద వాళ్ళకి నమ్మకం, నాణ్యత మీద నమ్మకం, అలాగే వాళ్ళు ఇచ్చే రకరకాల డిజైన్ వాటి మీద నమ్మకం కొంచెం మరి ఇవాళ ఈరోజు ఇక్కడ అలాగే రేపు నేను తిరిగినప్పుడు అప్పుడు మొదటి ఎనభై ఎలక్షన్ గెలవడం అదొక చరిత్ర అయితే దాని తర్వాత మా ఆవిడ నేను ఎప్పుడు మన ఇక్కడికి వెళ్దామని అనట్లేదు. మా మరిది ఉన్నాడు ఇక్కడ, బావమరిది ఆయన రమ్మని గెలవట్లేదు. ఇప్పుడు చెప్తుంటాను నేను, అది అవసరాన్ని జన్మాంతర సొంతం అని అంటాం. మరి ఇంకా మా మాటలు కాదు, బాలకృష్ణ గారు మిమ్మల్ని అడ్రస్ చేస్తారు. ఓకేనా? లెజెండ్ మాట్లాడాలి అంటే ఈ వాల్యూమ్ సరిపోదు, ఇంకొంచెం గట్టిగా కమాన్. కాకినాడ ప్రజలందరికీ నా ఉండాలనుకో కళాభినందనాలు. ముందు మెగా జ్యువెలర్స్ బ్రాహ్మణ సాగుకి ఇక్కడికి వచ్చేసరికి చాలా సంతోషంగా ఉంది. విశేష ఈ యొక్క జన సమూహం అభిమానం గంటలు తెంచుకున్న మీ అభిమానం జరగబోతుంది. బంగారు జాతర జరగబోతుంది. సో గెట్ రెడీ ఫర్ ది బిగ్గెస్ట్. అండ్ మేము ఎలాగో కొన్ని పాటలు పాడాం, బోల్డ్ అని కబుర్లు చెప్తున్నాం. బాలకృష్ణ గారు, థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి నందమూరి బాలకృష్ణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సంయుక్త మేనర్ గారికి కూడా థ్యాంక్ యూ. సంయుక్త జీ, థ్యాంక్ యూ. బాలకృష్ణ గారు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ వేగా జ్యువెలర్స్ ఆల్వేస్. నవీన్ గారు అండ్ సుధాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ బాబు వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ నందమూరి బాలకృష్ణ గారు.
రెడీయా? నా ముందు ఎవరు మొదలు పెడతారు? ఫస్ట్ ఎవరు? నేను ఒక అంటే నేను తర్వాత ఎవరైనా కమిట్ అయితే నేను మాట్లాడతా, లేకపోతే నేను మాట్లాడను. నువ్వు మాట్లాడతావు లేకపోతే త్వరత మీరు త్వరత మాట్లాడతాను చెప్పకుండా అంత ముందు ఈవిడే అవుతుంది. అయిపోయింది, ఉంటా ఉండేది. అందరికి నమస్కారం. ఇవాళ ఇక వేగా జ్యువెలర్స్ ఈ 4వ బ్రాంచ్ ఇక్కడ కాకినాడలో ప్రారంభోత్సవం చేయడం నేను సంయుక్త మెనన్ గారు నా ఇద్దరు చేతుల మీదుగా, ఇక్కడ మన స్థానిక ఎమ్మెల్యే గారు కొండబాబు గారు ఉన్నారు, అలాగే చైర్మన్ రామ్మోహన్ రావు గారు ఉన్నారు వేగా జ్యువెలర్స్ ఎక్కడైనా సరే, ఇంకా నవీన్ గారు, దాంతో సుధాకర్ గారు ఉన్నారు, ఇక మిగతా అంత వేగా జ్యువెలర్కి సంబంధించిన మిగతా నా మిత్రులందరూ. ఇది ఎట్టో ప్రారంభమైందో కానీ మా ఈ యొక్క అనుబంధం అంటే మహిళల ఆభరణాలు, వాళ్ళకి కావాల్సిన అన్ని ఆభరణాలు కూడా సింగిల్ విండో సిస్టమ్ లాగా అన్ని ఒకే కప్పు కింద లభ్యమయ్యేటట్టు, అలాగే ఎక్కువ బరువు కాకుండా, అంటే ఏంటి బరువు అంటే మా వేసుకునే వాళ్ళకి బరువు కాకుండా కొన్ని వాళ్ళకి ఎక్కువ బరువు కాకుండా ఈ యొక్క 4 అంతస్తుల ఈ భవనాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు చూస్తున్నాం మనం, చాలా ప్రతి అంగుళం కూడా ఎంతో అక్కడ దొరికే వస్తువులే కాదు, ఆభరణాలే కాదు, అంటే మొదటి ఫ్లోర్లో బంగారం, 2వ ఫ్లోర్లో మరి వజ్రాలు, 3వ ఫ్లోర్లో యాంటిక్ ఐటమ్స్, ఇలా 4 అంతస్తుల భవనం ఎంతో తలమానికంగా వాళ్ళ కాకినాడకి పట్టణానికి. సరే, అక్కడెక్కడో నేను పుట్టిన 4వ బ్రాంచ్ ఇది. మొదటి బ్రాంచ్ అక్కడ హైదరాబాద్లో, 2వ బ్రాంచ్ విజయవాడ, మళ్ళీ 3వ బ్రాంచ్ నా చేతుల మీదుగా విజయవాడలో ప్రారంభించడం. అలాగే ఇక్కడ ఈ 4వ బ్రాంచ్ ఇక్కడ కాకినాడలో, అంటే ముందు పుట్టినిల్లు, ఆ తర్వాత ఇక్కడ మెట్టినిల్లు. మా మామగారి ఇక్కడే కాకినాడ, అంతే కదండి. మహిళలకి వెళ్ళి మెట్టినిల్లు, మగవాళ్ళకి ఉండదాన్ని మెట్టినిల్లు. ఎప్పుడు అత్తారిల్లు అంటారు. మా అత్తగారిది కృష్ణా జిల్లా, మా మామగారిది ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, అంటే అక్కడ పామరు కపిలేశ్వరపురం దగ్గర. అదే వాళ్ళు చెప్తున్నాను, గోదావరి జిల్లాలంటే వాళ్ళ ఇక్కడ ప్రజల యొక్క వాళ్ళ యొక్క అభిమానం, వాళ్ళ యొక్క ప్రేమ వాత్సల్యం, అలాగే నిర్మోహమాటం, ఏమున్నా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే స్వభావం నీళ్ళల్లో ఉందని కూడా గోదావరి నీళ్ళల్లో. అలాగే వెటకారం, అదే ఇక్కడ పుట్టుంటుంది వెటకారం అన్న పదానికి అర్థం. ఎంత మా మామగారు ఉన్నప్పుడు కూడా ఎంతో ఇప్పటికీ ఇక్కడికి వెళ్ళా మనం కట్టలు చూపిస్తున్న అభిమానానికి ఎంతో నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వచ్చి చాలా రోజులైంది ఇటు ప్రాంతానికి, ఇక్కడికి కాకినాడ పట్టణానికి. మనవరం మా గురువు గారి వాళ్ళ అమ్మాయి గారి అబ్బాయి రిసెప్షన్ కానీ కొత్తపేట వెళ్ళడం జరిగింది. సో ఇవాళ ఇక్కడికి రావడం, కాకినాడకి చాలా ఏళ్ళ తర్వాత అన్ని పాత రోజులన్నీ గుర్తొస్తుంటాయి. అప్పుడు మొదటి ఎన్నికలు, నేనేమో కొత్త పెళ్లి కొడుకుని ఏదో వచ్చాం మామగారింటికి, అంటే ఏకంగా ప్రచారానికి కాకతాళీయంగా యాదృచ్ఛికంగా వెళ్ళడం జరిగింది. స్టేట్ హైయెస్ట్ మెజారిటీ కొట్టాం మెలమెరంలో, 45,000 మెజారిటీతో. నాడు బీబీసీలో కూడా కో కెనడా అని, ఎందుకంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మ్యాప్ లో చూస్తే కో కెనడా అని ఉంటుంది. ఆ బ్రిటిష్ వాళ్ళకి నోరు తెరక్క కో కెనడా అని, లేకపోతే రకరకాల పేర్లతో ఎలాగైతే కాలజ్ఞానం అప్పుడు బ్రహ్మం గారు కానివ్వండి, నోస్ట్రాడమస్ వాళ్ళంతా కూడా పేర్లు తర్జుమా చేసి, అదొక వేరే కథ అనుకోండి, అది అసలు పేర్లు పెడితే వాళ్ళకి ప్రాణానికి ముప్పని దాన్ని తర్జుమా చేసి అలా చేస్తే ఇక్కడేమో భాష రాకే దీని మంచి కోకానడా అని. సో అలాగే ఇక్కడ ఎన్నో ప్రశస్తమైన గుళ్ళు ఉన్నాయి జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాల్లో, పంచనామాలు ఇవన్నీ అసలు. అలాగే ముఖ్యంగా వేద పాఠశాలలు, వేద పండితులుకి పుట్టిన ఇల్లు తూర్పుగోదావరి జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలు. సరే, ఈరోజు నా మీద చేతుల మీదతో ప్రారంభించడం, నా మీద నమ్మకంతో, నా స్వస్థాలతో ఒక కుటుంబ సభ్యుల్లాగా ఈనాడు అందరం కలిసిపోవడం జరిగింది. సో ఇలా నా చేతుల మీదుగా ప్రారంభించినందుకు మరి ఇక్కడ మహిళలు ఇక్కడ అన్ని రకాల, అంటే
ఇప్పుడంతా 0 సైజులు ఇవన్నీ పాటిస్తూ అంటే మనం చూస్తున్న మహిళలు కూడా ఎంత చూడటానికి నాజుగ్గా ఎలా అందంగా ఉండాలి అన్నది ఒక యువతరంలో చూస్తున్నాం మనం. కానీ ఇక్కడ మన నిత్య మేనన్ గారు ఉన్నారు, ఇక్కడ సంయుక్త మేనన్ గారు, సారీ మరి సంయుక్త మేనన్ గారు ఉన్నారు. ఏమన్నా ఉండాలంటే ఇలాగ ఉండాలి కొంచెం అంతా నేను ఏదైతే అదే భలే సెకండ్ బంగారం ఇప్పుడు మన దేశపు ఆర్థిక పరిస్థితిని బట్టి ఉంటుందమ్మా. దాన్ని బట్టే బంగారం ఒక విలువ పెరగడం, దాన్ని బట్టి ఆర్థిక ఒక మన దేశ వాణిజ్య ప్రభావం దానిపైన ఉంటుంది. అంతే కదా, మనకి ఎంత బంగారపు నిలువ ఉంటే అంతా ఇక్కడ మనకి దేశ సంపద కూడా దాన్ని బట్టి ₹1 వాల్యూ కానీ దాని విలువ కానీ దాన్ని బట్టి ఇచ్చేస్తారు. సో దాన్ని బట్టి అది ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం దాన్ని తీసుకోవాల్సిన నిర్ణయం, ద్రవ్య బలం. దాన్ని ఇప్పుడు సామాన్య ప్రజలు కొనుక్కునే అంటే ఇప్పుడు బంగారం అన్నది ఇప్పుడు స్కీమ్స్ ఉంటాయమ్మా, ప్రభుత్వ స్కీమ్స్ ఉంటాయి, దానికి సంబంధం ఉండదు. స్కీమ్స్ అన్నది ఏంటంటే పేద ప్రజలకి మనకి ప్రభుత్వం ఇచ్చే వాళ్ళకి అతి తక్కువ వాళ్ళ ఇన్సెంటివ్స్ ఇవ్వడం. వాళ్ళకి బంగారం అన్నది జనరల్ గా కేంద్ర ప్రభుత్వం యొక్క దీన్ని వాళ్ళ విధి విధానాలను బట్టి ఉంటుంది. అది వేరే సబ్జెక్ట్ టోటల్ గా. దానికి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం విధానాలకి సంబంధం ఉండదు. అయ్యో ఇందుకు గెలడు లేడు, అందందు వెతికినా అందందు గెలడా, ఎక్కడ ఉన్నాను నేను అడుగు పెట్టారా అంతూ చూస్తాను. ఏదైనా దేంట్లైనా అన్స్టాపబులే. మనం అనుకున్నారా, ఎవరు ఊహించింది చేయడమే నైజం. ఎవరు అనుకోలేదు అన్స్టాపబుల్. కొనుక్కోలు హీరోలు ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, నేను అసలు రాడేమో దాంట్లో కనుక్కున్న తరుణంలో మరి అందరికి కాదుగా, నేను చాలా సెలెక్టెడ్గా చేస్తానండి, మంచి ప్రోగ్రామ్స్ చేస్తాను. అది మీకు చెప్పొచ్చేది. అంటే ఇప్పుడు అన్స్టాపబుల్ ఉంది, దాని ద్వారా నేను మంచి మెసేజ్లు కూడా ఇస్తున్నాను. మంచి అవతల వాళ్ళ మనోభావాలు ఎప్పుడు షూటింగ్లో తలమునకలై ఎప్పుడు ఒత్తిడిలో ఉన్న వాళ్ళకే ప్రజలకు చూసే ప్రజలకే కాదు, మా సినిమాలో కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒక్కసారి ఒక స్వతంత్రం వచ్చినట్టు ఎప్పుడు 24 గంటల లైట్లో కెమెరాల ముందు కాకుండా నా స్వభావాన్ని బట్టి నేను ప్రశ్నలు అడగడం, వాళ్ళు నెమ్మదిగా వాళ్ళగా అక్కడ ఆ కంఫర్ట్ పడడం, వాళ్ళు కూడా ఓపెన్ అవ్వడం. ఎవరు చేస్తారు తెలియదా బాబు, చూద్దాం తర్వాత. సింగజు శ్రీనివాసరావు ఇంకా బతికే ఉన్నారా, 94 ఏళ్ళు ఇప్పటికీ బాబు ఎప్పుడో సినిమా అంటాడు ఆయన. చేద్దాం. బంగారం అంటే ఉపయోగపడుతుంది భవిష్యత్ తరాలకి, డెఫినెట్ గా భవిష్యపడుతుంది. పెరిగిన కొద్దీ పిల్లలు పెరిగిన కొద్దీ దాని విలువ కూడా పెరుగుతుంది. ఇప్పుడు బంగారం ఎటువంటిదంటే దానివల్ల మనకి మన వల్ల దానికి కూడా అట్లా 2 రకాలుగా ఉపయోగం ఉంది. ఒకటి మనం వేసుకుంటే దానికి అందం మహిళలుగా, అలాగే ఇప్పుడు మనం కొంటే అమ్మే వాళ్ళకి కూడా వ్యాపారం. ఏంటని మీరేంటి రాజకీయాల్లో మీరు తీగలట్టని ట్రై చేస్తున్నారు. ఇక్కడ డొంక కదలదు. నేను వచ్చిన సందర్భం వేరు, చెప్పాక చాలా తక్కువ మందికి. అమ్మా మళ్ళీ మనం దొరికినానా ఏదైనా చాలా సంతోష పాత రోజులన్నీ మళ్ళీ గుర్తు చేసుకోవడం వేసుకోవడం అంటే అది మనిషికి ఆయుష్ని అలాగే సత్సంబంధాలని మళ్ళీ పొందుపరిచి దాన్ని బలపరిచినట్టే. ఇప్పుడు మా మామగారు దేవరపల్లి సూర్యారావు గారు ఇక్కడే అదే మా సీతాపతిరావు స్ట్రీట్ టెలిఫోన్ భవన్ ఎదురుగా బాగా గుర్తుంది మాకు. అన్ని ఇక్కడ కడుపు లంక అందమైన నర్సరీలు ఉన్నాయి, బ్రహ్మాండమైన మారుడు మిల్లు ఉంది. ఈ పిల్ల అసలు షూటింగ్ అయినా కూడా కదలట్లేదు అక్కడి నుంచి మారుడు మిల్ నుంచి. నిన్న మారుడు మిల్లు ఉండి మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇప్పుడు మారుడు మిల్లే. అది వాళ్ళ సినిమా మొదలు పెట్టాల్సింది అనివార్య కారణాల వల్ల ఆయనకి ఒంట్లో బాగాలేకపోవడం వల్ల చూస్తున్నారు మీరు. ఇప్పుడు వాతావరణం బాగోలేదు కదా, ఎక్కడ పడితే అక్కడ అందరూ ఫ్లూ టైఫాయిడ్లు. సో ఆయనకి సడన్ గా బాగా ఉంది 2 రోజులుగా
తక్కువ ఉండింది. సరే దాంతో మనం కొబ్బరికాయ కొట్టే పూజ కదా అనుకున్నాం. అది ఒకసారి ఇంకా వికటించడం రాత్రికి, దాంతో ఇవాళ పోస్ట్ పోన్ చేయడం అంతా మన మంచిగా అనుకోవడం తప్పితే డెఫినెట్ గా మా తాత ఇటు తండ్రి నువ్వు కదపోయా స్వామి, నువ్వు ఇప్పుడు పోతు, నువ్వు ఇప్పుడు ఎలాగే పోవు స్వామి, వెళ్ళి కొండకి వెళ్ళి వచ్చాక ఇచ్చి గుర్తుపెట్టుకోండి, మంచి కథ ఇస్తాను. సంతోషం అన్స్టాపుల్ నేను చెప్పాగా, అందరు చేయండి నేను ప్రోగ్రామ్స్. రేపు ఎవరు అడిగినా సరే నేను ఎవరు చేయను. అల్లు అరవింద్ గారికి నాకున్న సంబంధం చిన్నప్పటి నుంచి. రామలింగం గారు అంటే మాకు నాన్నగారితో ఉన్న సాన్నిధ్యం చిన్నప్పటి నుంచి. నేను అల్లు అరవింద్ గారు బాల్యం నుంచి మేము ఒకరికొకరు తెలిసిన వాళ్ళం. మా కుటుంబాల మధ్య అలా ఉండేది. అందుకే వాళ్ళకి అడగగానే ఇంకొక క్షణం కూడా ఆలోచించాల. ఇందులో మెయిన్గా ఏంటంటేనండి, రకరకాల వెరైటీస్ ఉంటాయి, ఇంకా డిజైన్స్. ఇప్పుడు వేరే దుకాణాలు ఉన్నాయనుకోండి, వాటిలో ఒకే రోజు చూపిస్తారు అంతే, ఎంత మిగతా చూపిస్తే మరి కాపీ కొడతారు మరి డిజైన్లు అని. ఇక్కడ అలా కాదు, మొత్తం 200 ఉంటే 200 మీ ముందు పరుస్తారా, తీసుకోండి, ఏది కావాలో మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ సో అదే ఒకటి. అండ్ మన కస్టమర్ ఫ్రెండ్లీ, అది మేము జ్యువెలరీ ఫ్రెండ్లీ, ఎకో ఫ్రెండ్లీ అంటాం. అలాగే ఎలాగైతే కాలుష్యం వీటన్ని నివారణకి ఎలాగ మనం ఎకో ఫ్రెండ్లీగాను, అలాగే వచ్చే వాళ్ళు కూడా వాడికి మంచిగా బ్రహ్మాండంగా మనం సర్వీస్ అంతా చేయాలి అన్న లక్ష్యం. సో అదే వైబ్రేషన్స్ అందరితో కుదరదండి. వస్తుంది కదా సినిమా డాకు మహారాజ్, జనవరి 12 విడుదల. ఏదండి గుమ్మడికాయ కొట్టాము, ఏం కొట్టాము, షూటింగ్ ఒక రోజు ఉందిలే బాబు, ఒక్కరోజే లేదు, దానికి ఉందిలే. నీకు తోచిన భాష, నువ్వు ఏ భాష మాట్లాడినా నువ్వు రంపచోడ వరకు వెళ్ళాలి, వాళ్ళు అర్థం చేసుకుంటారు నీ పరిస్థితి, నీ భాష రెండు కూడా. అమరావతిలో మొత్తం అది ఒక 2000 అండి, 2000 పడకల ఆసుపత్రి. చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ రాష్ట్రానికి. అలా మన క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, క్యాన్సర్ వైద్యానికి ఒక బ్రాండ్. అందరూ వస్తున్నారు ఇక్కడి నుంచి, ఉభయ గోదావరి జిల్లాల నుంచి, ఉత్తరాంధ్ర నుంచి కూడా వస్తున్నారు అందరు, మొత్తం అంతా. అయ్యా మళ్ళీ స్వామి బాలేసావు కదా, చరిత్ర సృష్టించాలని మేమే, దానికి తిరిగి రాయాలన్నా మేమే. సరే కాదు బాబు, సంయుక్త మెల్లగా మాడతారమ్మా. బంగారు తాకట్టేందుకు అమ్మ, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అవసరాన్ని బట్టి ఒక్కొక్క మనిషి యొక్క వ్యవహార శైలి ఉంటుంది. అది పరిస్థితులు, దాని గురించి కానీ ఎవరు వాళ్ళు. సరే అందరూ బాగా ఎంజాయ్ చేసాం కదా బాలయ్య గారితో కాన్వర్సేషన్ అని అందరూ అన్ని చెప్పేశారు. నీకు ఒక్క మాట అర్థమైందా నేను చెప్పింది? అన్ని అర్థమైంది. నమస్కారం అండి. ఈ వేగా జ్యువెలరీతో డిజైన్స్ గురించి మాట్లాడాలని సార్ చెప్తున్నారు మీరు. నమస్కారం అండి. వేగా జ్యువెలరీతో ఈ యొక్క ఇది ప్రారంభం బాలయ్య గారితో ప్రారంభం చేయడం నా అదృష్టం. వేగా జ్యువెలరీతో మనం ఒక యాడ్ ఫిల్మ్ చేసాము. అప్పుడు నేను ఇక్కడ ఉన్న డిజైన్స్ ఇవన్నీ నేరుగా చూసి పర్సనలీ ఐ లవ్డ్ ఇట్ అ లాట్. ఈ డిజైన్ స్పెషాలిటీ ఏంటంటే చాలా గ్రాండ్ గా కానీ లైట్ గా. ఎవరో అడిగారు ఈ బంగారం ప్రైస్ పెరుగుతుంది, బట్ ఒక ఆడవాళ్ళ డ్రెస్ చేస్తే అది ఫుల్ గా కనపడాలి బంగారం వేస్తే. సో ఈ డిజైన్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్లీ డన్ దట్ అది ఫుల్ గా కనిపిస్తుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ ఐ ఫౌండ్ ఇన్ వేగా. అంతే, ఇంకేం లేదు. 4 ఫ్లోర్స్ ఉన్నాయి. ఒక ఫ్లోర్ లో డైమండ్, ఒక ఫ్లోర్ లో యాంటిక్, ఒక ఫ్లోర్ లో గోల్డ్. కలెక్షన్స్ చాలా బాగున్నాయి. ఈ బ్రాండ్ వేగా జ్యువెలరీస్ ఇంకా సక్సెస్ అవ్వాలి, ఇంకా పైకి వెళ్ళాలి. ఇంకా వస్తున్నారు బ్రాంచెస్ తో. ఇక్కడ మన దిల్సుఖ్ నగర్, చందనగర్, రాజమండ్రి, ఏలూరు,
కానీ చాలా బాగా అంటే ప్రజామానం ఉండి అలాగే ఎక్కడ ఇప్పుడు వాళ్ళు కూడా అమ్మా ఇది ఫస్ట్ టైం నాకు కాకినాడలో. సూపర్ ఫన్. అది యాడ్ షూట్ జరిగిన రోజు ఫుల్ డే నేను నవ్వడం స్టాప్ చేయలేదు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇట్ వాస్ సూపర్ ఫన్. అంతా ఎనర్జెటిక్గా అంతా స్వైప్ మూవీ ఒక పీరియాడిక్ మూవీ జరుగుతుంది నిఖిల్ గారితో.